పెట్టుకుంటారు. ప్రాణభయం అఘోరికి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో మాట్లాడేవి మాత్రమే మాట్లాడారు. మీరు ఎన్నైనా రెచ్చగొట్టండి వాళ్ళని, 10 మంది కలిసి అతన్ని కన్ఫ్యూజ్ చేయండి, ఏదైతే మాట్లాడాలనుకుంటారో అది మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే వారి లోపల ఉండేది వేరే ఉంటుంది. ఇప్పుడు వేరియేషన్లో చెక్ చేయండి మరి ఆయన పేరు మీద ఏమున్నాయో. నాకు తెలిసి పేరు మీద ఏమి ఉండవు. ఆయన పేరు మీద ఉన్నాడు. డేటా వచ్చినాక ఆర్టీవీకి లేకుండా అందరికీ పంపిస్తాను. డేటా వచ్చిన తర్వాత హైదరాబాద్ రాగానే అందరికి ఇస్తాను. ఆయన పేరు మీద డేటా చూడదు. లాస్ట్ ట్రాన్సాక్షన్ అవన్నీ ఇస్తాడు, ఫోన్ ఇస్తాడు, ట్రాన్సాక్షన్. అయిన ట్రాన్సాక్షన్ కాదు మీరు చేయాల్సిందల్లా. అయిన ట్రాన్సాక్షన్ ఏముండదు, అంతా అంటే తెలివితేటలది. మరి లాస్ట్ 1 year ట్రాన్సాక్షన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆయన ఏదైతే ఈ స్వామి అన్నాడో ఒక పేరు, ఎవరో హీరో ఎవరో ఇచ్చారు విల్లా అన్నాడు కదా, ఆ ఏరియా సరౌండింగ్ లో రిజిస్ట్రేషన్ లాస్ట్ 1 year తీయాలి. అప్పుడు అందులో తెలుస్తుంది. అంతేగాని ఊరికి తెలుస్తుంది స్వామి. ఈయన నేను దొంగ అయితే నేను మీకు నా మొబైల్లో పెట్టుకొని తిరుగుతారా స్వామి? ప్రూఫ్లు భలే ఉంది. మీరు చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. నాకు తెలిసి మీరు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మాకు ఆ స్టేట్మెంట్కి సంబంధం లేదు. స్టేట్మెంట్స్ చాలా బిగ్గెస్ట్ అలిగేషన్స్ కూడా. ఏకంగా ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంకెవరో ఫోన్ చేశారని, అరెస్ట్ కాబోతున్నారని నేనే చెప్పాడని చెప్పి విష్ణు అన్నాడంటే, నేను కూడా చాలాసార్లు విష్ణుతో మాట్లాడినప్పుడు ఆయన ఒక ఆవేశంలో తన చెల్లెలు పోయిందనో తన ఇంట్లో బంధువు పోయిందనో చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. నన్ను నా పైన రేప్ అటెంప్ట్ చేసిందని కూడా చెప్పాడు ఒక సందర్భంలో. సో నిజంగా ఆయన సాధ్యమవుతాయి మరి. సో మీరు బిగ్గెస్ట్ స్టేట్మెంట్స్ విష్ణు చెప్పాడని మాటలు మనం అన్ని అంగీకరించకూడదు. ఖచ్చితంగానండి కేసీఆర్ గారు పూజ చేయించారని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఒకటే చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఎందుకు చెప్పండి. ఆయన తన కుమారుని కాపాడుకోవాలి, తన కుమార్తెని కాపాడుకోవాలి అనుకోవడం తర్వాత చాలా ఆరోపణలు తప్పేం కాదు. అది తప్పేం అనట్లేదే. తన కుమారుడు సమాజంలో ఒక చెడు అని చెప్తున్నటువంటి వేరు, అతనితో పూజ చేయించారు అదే అంటున్నా. అదే గైడెన్స్ తో కానీ అది వాస్తవం. అతను 21 మంది ఎందుకంటే చేయించుండొచ్చు ఉన్నది. ఎందుకంటే ఆయన దృష్టిలో ఏదంటే కవిత గారు అరెస్ట్ అవుతున్నారు, ఇతను అరెస్ట్ అవుతాడు కుమారుడు అని. అతను పూజ చేయటం వల్లే కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వలేదు. లేదు అయిపోయింది, కంక్లూడ్ చేద్దాం. అంటే ఆయన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు కాబట్టి ఆయన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ గైడెన్స్ వల్ల పూజ జరగడం వల్లనే కేటీఆర్ గారు అరెస్ట్ కావాలి ఇప్పటికి కూడా. ఆ పూజ మహత్యం వల్లే. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఎప్పుడైనా సరే తెలంగాణలో నేకులుగా తిరుగుతున్నది. పూజ ఎవరు చేస్తారు? ఎవరు? గోరి యొక్క శ్రీనివాస్. వారు కొంతమంది చెప్తున్నటువంటి శ్రీనివాస్ సహకారంతో చేసి ఉండొచ్చు. దీనికి ప్రూఫ్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడైనా చూడండి అఘోరికి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఆంధ్రాలో మటుకు ఆపేశారు. బట్టలు కట్టుకోవాలి రూల్స్ పెట్టారు. మీరు ఎదురు చెప్తున్నారు లేదా తను చేసేటువంటి విషయాలపైన హైదరాబాద్ లో మీరు ఎదురుస్తున్నారా లేదా? ఇప్పుడు ఈ సమాజం జరిగే విషయాలపైన మీరు దాన్ని అంగీకరిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? సహకరిస్తున్నారా? తప్పు చేసిందని ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆమె వివాహం చేయడం నేను ఒప్పుకుంటున్నాను. చెప్పండి, ప్రశాంతంగా ఎండాకాలం పోతావు లేదంటే ఎండలు సపోర్ట్ చేస్తున్నా. కానీ కూడా పూజలు అనేవి ఉన్నాయి, అంతవరకు ఒప్పుకోవాలి, తీరాలి. ఆమె తెలంగాణలో కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అతని మీద ఎటువంటి వాళ్ళు చేసిన సందర్భాలు లేవు. కేవలం ఆంధ్రాలో మటుకే ఆమె మీద పోలీసులు అటాక్ చేసినా ఏం చేసినా ఒక్క నిమిషం రాగండి. అంటే జనరల్గా ఇటువంటి వాళ్ళు చాలా చెడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు కామెంట్స్ లో చూస్తే కూడా నిజంగా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటున్నారు. సో ఆయన వచ్చినాక ప్రూఫ్స్ అని కూడా బయట పెడతాను అఘోరి అంటున్నారు. జనరల్గా పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఈ విషయాలపైన. పోలీసు వాళ్ళు కానీ లేకపోతే అంతేందుకు పోలీసుల పైన దూషించే సందర్భాలు కూడా ఉన్నాయి. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ పోలీసులను దూషించిన వీడియో రెడీ చేసుకోండి. పోలీసుల పైన చాలా నిజంగా చూపించిన వీడియోస్ అన్ని బీప్స్ అటువంటి భాష మాట్లాడుతున్నారు. పోలీసు ఎందుకు పట్టించుకోవడం లేదు అటువంటి వాళ్ళపైన అంటే ఏం చెప్తారు? మీరు పోలీసులా, డాక్టర్లా, ఆడవాళ్ళ మగవాళ్ళని మాట్లాడద్దు. అందరూ మనుషులే. అందులో ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నమ్మట్లేదు. తనకు ఫ్రీడమ్ కావాలనుకుంటుంది, డబ్బులు భయం ఉందండి, భయం ఉంది. నాకేమనిపించిందంటే ఇతని దగ్గర ఏదో శక్తి ఉంది. ఇప్పుడు మన 4 ఉన్నాం, అందులో ఆయన ఏమంటారు, కొంచెం శక్తి ఉండొచ్చండి, కొంతవరకు నేర్చుకున్నారు, 3 years నేర్చుకున్నారు, 4 years లో ఆయన అంటున్నారు. అంటే కాస్త ఎనర్జీ ఉన్నట్టు ఆయన అంటున్నారు. ఆయన ఏమంటున్నారు, ఆయనకి ఏమి లేదండి, 0 అంటున్నారు ఆయన. సో నేనేమంటున్నాను, ఇదంతా కాదు, ఆయనకి ఇదంతా ఏం లేదు. మాటలతో ఆడవాళ్ళని వాళ్ళ మైనస్ లో ప్లస్ లో తెలుసుకుని ఆయనకు అనుకూలంగా మార్చిన కెపాసిటీ ఉందని నేను అంటున్నా. ఇలా రకరకాలుగా ఉన్న స్టేట్మెంట్ ఇస్తాను. నువ్వు అన్నది కరెక్ట్ అమ్మా. మాటలతో అన్నదానికి నేను ఏకీభవిస్తా. మంత్రాలు తంత్రాలు తర్వాత ఆయన క్షుద్ర పూజలు అవి ఇవి అన్నారు కదా, అబ్సల్యూట్లీ 0.
నేను దానికి ఎంతమంది ప్రూఫ్స్ కావాలో నేను ఇస్తాను, ఆయనకు అంత సీన్ లేదు. నాకు నిన్న ఫోన్ వచ్చింది, ఒక పెద్ద లాయర్ అంటున్నారు ముందుకు పోదామని అంటే ఆయన ఏమన్నా చేస్తారేమో స్వామి అని అంటే ఆయనకు అంత సీన్ లేదు, ఆయన చేయాల్సిందంతా బలహీనత చేస్తాడని చెప్పి అన్న. అంటే ఆయన తర్వాత కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చారు. 2-3 పోలీస్ అధికారులు కూడా అదే అని అన్నారు. ఆ రూపం చూసి ఇలా ఉన్నది ఇలా ఉన్నది భయపడుతున్నారు. కానీ నిజంగా అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళు పోలీసులు జడ్జిలు వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే వెనకడుగు వేస్తుంటే అసలు ఏంటి మరి సమాజంలో ఇటువంటి వాళ్ళు తిరుగుతున్నాడండి. అలా ముందు ఆయనకేం రావమ్మా అలా అంటే తల్లి అఘోరాలు మహాకుంభమేళ మహామండలేశ్వరులు అక్కడ కూర్చొని ఉన్నారు కదా, అంత మందిలో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఈయన ఫోటో పెట్టి, నేను కూడా గురు సాన్నిధ్యంలో ఉన్న మహాపుణ్యం స్నానం చేసినట్టు ఏం చేయలేదు. వెళ్ళొచ్చేస్తే అయిపోయిందా, నేను వెళ్ళొచ్చాను. ఇతన్ని క్లోజ్ చేయట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అంటే కారణం భయపడా, లేకపోతే వారి వెనకున్నటువంటి శక్తియుతులు భయపడా? శక్తియుతులు అంటే మనుషులు. ఆజాద్ గారు అడ్వకేట్ నాకు ఈ విషయం చెప్పారు. నేను ఆయన గారికి డీజీపీ నుంచి ఐజీ నుంచి లెటర్ ఇప్పించాము, అందుకే తెలంగాణలో తిరిగిండు అని చెప్పారు. ఇది ఒకసారి ఆజాద్ గారు కూడా లైన్ లోకి తీసుకుందాం. నేను తీసుకుంటా, అక్కడ నేను తీసుకుంటా కదా. ఆయన గారే చెప్పారు చాలా ధైర్యంగా నువ్వు వచ్చి నీకెందుకు నేను చూసుకుంటా అని భరోసా ఇస్తున్నాడు. అంటే అతను ఖచ్చితంగా ఏదో సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ పోలీసా పొలిటీషియన్సా లేకపోతే అనుకోని సపోర్ట్కి వచ్చారు వాళ్ళు. ఈ తర్వాత ఈయన చేసే పనులన్నీ బయటకు వచ్చాయి కదమ్మా, ఇప్పుడు వాళ్ళే ఎంత జరుగుతున్నారు కదా. దీపావళికి బాంబులు పెడుతున్నారా, సర్టిఫికెట్లు ఇవ్వడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి. లైవ్ లో ఉన్నాను స్వామి. ఓకే మాట్లాడతారా? చాలా మంచిది. ఇది మీతో మాట్లాడాలంట, ఒకసారి ఇస్తున్నాను. ఆజాద్ గారు మీరు లైవ్ లో ఉన్నారు ఆర్టీవీలో, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఒకటి రైజ్ ఉంది ఏంటంటే, సమాజంలో ఇంత చెడు చేస్తున్నాడు, 2 అమ్మాయిలతో అటు వెళ్ళిపోయాడు, పోలీసులను సైతం దూషిస్తున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి, చట్టాలు అనేది ఆయనకు వర్తించవా? పోలీసులను దూషించిన పోలీసులు అవసరమైతే అదేదో చెస్ గేమ్ లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలంగాణకు పంపించడం, తెలంగాణకు వస్తే మహారాష్ట్ర బార్డర్ దాటించడం, ఇలా చేస్తున్నారు పోలీసులు. కానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మనోజ్ గారు, అంటే బీయింగ్ అడ్వకేట్ గా మీకు తెలియని నాలెడ్జ్ కాదు. ఒకటి ఏంటంటే ఆర్డర్ ఎక్కువ బిఫోర్ ద లా. సో మీకు ఆంధ్రాలో ఎందుకు అరెస్ట్ చేయలేదు అని నేను అన్నానంటే, ఆ రోజు డీజీపీ గారికి మనం రాసిన లెటర్ ఏదైతే ఉందో అది మన ఆర్టీవీ సాక్షి కూడా మనం చేసాం. సో ఆ రోజు ఏమైందంటే అతని జోలు రావద్దు, అతను ఏమనొద్దు అనే దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా అతను ప్రొటెస్ట్ మాత్రమే చేశాడు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ జరగలేదు అన్నది పోలీసు వాళ్ళ యొక్క ఉద్దేశం ఆ టైంలో. అది కాబట్టి మళ్ళీ ఇంకా ఎందుకంటే ఇది మళ్ళీ అంటే ఒక మతానికి ఆ టైంలో అతను నేను ఒక అఘోరి సాధువును, హిందూ మత ప్రచారకుని, సనాతన ధర్మం అన్న పదాలు వాడాడు కాబట్టి మళ్ళీ దాన్ని ఏదన్నా మీ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ 2 రకాలుగా ఆలోచించడం జరిగిందండి. అంటే ఏపీలో, తెలంగాణలో కూడా పోలీసులను దూషించడం, పోలీసు అపనేకంగా చేయి చేసుకోబోయింది. అవును అది తర్వాత జరిగిన మ్యాటర్. దానిపైన కూడా మేము విచారణ జరపాలని చెప్పేసి ఈ రోజు నేను కూడా అదే. సరే, ఇప్పటికైనా ఈ చట్టాలు న్యాయస్థానాలు అఘోరి పైన పనిచేస్తాయా? ఇన్ని కేసులు అవుతున్నాయి, ఫిర్యాదులు అవుతున్నాయి. మంగళగిరిలో ఏకంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిందని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే పోలీసు అక్కడ రాలేదు, ఏకంగా డైరెక్ట్ గా ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు, ఆ కుటుంబీకులు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు. అవునండి. అంటే ఇప్పటికైనా చట్టాలు ఇవన్నీ పనిచేస్తాయంటారు అఘోరి పైన? పనిచేస్తాయండి. ఇప్పుడు కదలిక వచ్చింది. మొన్నటిదాకా మరి పోలీసు వ్యవస్థ ఏం ఆలోచించారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు కాస్త కొంచెం కదలిక వచ్చింది. త్వరలోనే అతని గురించి కూడా ఎంక్వైరీ నడుస్తా ఉన్నాయి. ఇంకొకటి మనకి తెలిసింది ఏంటంటే, రేపు ఎల్లుండి మేడం గారు కూడా ఆర్డర్ ఇస్తున్నారు. ఆర్డర్ యాక్చువల్గా ఈ రోజు లేరమ్మా. సో ఆర్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను రావడం జరిగింది కమిషన్ వారికి. అదొకటి. తర్వాత నేను కూడా ఎక్కడైతే జరిగిన ఘటన ఆ రోజు కూడా మన శ్రీకాళహస్తిలో కూడా అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇట్స్ ఆల్సో క్రైమ్. సో దాని గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే మీకు హైవేలో, మన మంగళగిరి హైవేలో కూడా అతను హల్చల్ చేయడం జరిగింది. అప్పుడు కొంత ట్రాఫిక్ కి భద్రత కలిగించడం, కొంతమంది అధికారులను దూషించడం అది జరిగింది. ఇంకొకటి ఏదో ఒక వీడియో చూశానండి, అక్కడ కూడా ఒక అధికారులని బూతులు మాట్లాడుతున్నామే. సో ఆమె కాదు, ఇప్పుడు అతడు అన్నారు కదా, సో బూతులు మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆమెమో మహిళ అంటుంది, ఇక్కడ మనం అందరం అతడు అని మాట్లాడుతున్నాం. నేను తనకు తానుగా మహిళను అని చెప్పుకుంటోంది. ఆధార్లో కూడా మహిళ ఉంది, అది కూడా నమ్మలేము. నాకు వేరే ఇచ్చారు, అది కరెక్ట్. ఆధార్లో మహిళ ఉంది, అది మ్యానిపులేషన్ చేసుకున్నట్టున్నారు. ఓకే.
అయితే ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. దాని మీద కూడా ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు ఎటువంటి ఆధారాలు సమర్పించారు అంటే సదరు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి రాధిక అనే మహిళ మిమ్మల్ని అప్రోచ్ అయింది, మీరు ఫైట్ చేస్తున్నారు దానిపైన, ఎటువంటి ఆధారాలు సమర్పించారంటే పెళ్లి తాలూకా తను అంగీకారం అంటే నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా ఇట్స్ అ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అన్నారు, కానీ ప్రేమించి పెళ్లి జరిగిందనే రకంగానే చెప్తోంది ఆ మహిళ. అదే సేమ్ టైం రుద్రస్వామి కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఇద్దరు మనసులు కలిసాయి కాబట్టి పెళ్లి చేస్తున్నారని చెప్తున్నారు. కాదండి కాదు, అంటే ఇక్కడ మనసులు కలిసాయి పెళ్లి అంటే ఇక్కడ పెళ్లి అనేది ఒక క్రతువు అండి. అంటే నేను లీగల్ పాయింట్స్ మాట్లాడతాను. కామన్ గా ఒక వ్యక్తి తాలిబడి కడితే పెళ్లి అయిపోతుంది కామన్ గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్వామి గారు చెప్పినట్టు జరిగి ఉండొచ్చు. ఓకే, కాకపోతే ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనేది నాట్ వ్యాలిడ్ కదా, తెలియదే ఉంది. సో అక్కడ జరిగింది ఫోర్స్ఫుల్ మ్యారేజ్. తర్వాత క్లయింట్ యొక్క కొన్ని రహస్య